ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినం 30వ తారీఖు జూన్ మాసం. ఈ మాసానికి ఈ దినం చివరి దినం. ప్రభువు ఈ మాసములో చేసిన కృపను బట్టి, సహాయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఒకే ఒక మాట ప్రకటన చేస్తున్నాను. అదేమిటంటే, ప్రభువు నమ్మదగినవాడు. ఈ ప్రోగ్రాం ఈ మాసం అంతా కంటిన్యూ అవటానికి కృప చూపిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అటువలనే సహకరించిన ప్రతి విశ్వాసి కుటుంబానికి ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుని వాక్యం ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు. జూన్ 30వ తారీఖు ప్రభు, ఈ మాసము చివరి దినం. ఇంకా 3 గంటల్లో 2వ అర్ధమాసం ఈ సంవత్సరంలో ప్రారంభం కాబోతోంది. నూతన మాసంలో మేము ప్రవేశిస్తాం. నూతన మాసానికి మీ కృపనిమ్మని ప్రార్థిస్తున్నాము. ఈ 6 మాసాలు యేసే పరిష్కారాన్ని కొనసాగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ మాసములో సహాయం చేసిన ప్రతి బిడ్డలను దీవించండి. ఈ కార్యక్రమం ఇంకా ఎంతకాలం కొనసాగాలో మీరు నిర్ణయించారు. ప్రభువు మీకు స్తోత్రాలు. మీ సహాయం కొరకు అర్థిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రజలు తమ జీవితాల్లో అన్వయించుకోవటానికి, నేర్చుకోవటానికి సహాయం చేయండి. మా రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. కరువు కాలమున ఇర్మియా ప్రవచిస్తున్నాడు. అబద్ధ ప్రవక్తలు కరువు రాదని ప్రకటిస్తున్నారు. ఈ రెండింటి మధ్య దేనిని యూదులు ఎన్నిక చేసుకున్నారు అనగా, అబద్ధ ప్రవక్తల బోధలను ఎన్నిక చేసుకుని నిర్లక్ష్యంగా జీవించారు. వీటిని గురించి 14వ అధ్యాయం సాక్ష్యం ఇస్తోంది. చదువుదాం. కరువు కాలమున జరిగిన దాని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచూ ఉన్నది. వారిలోని ప్రధానులు పేదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానమును నొందిన వారై తమ తలలు కప్పుకొనుచు ఉన్నారు. దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకుంటున్నారు. లేళ్లు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టేస్తున్నాయి. అడవి గాడిదలు చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీలుస్తున్నాయి. మేత లేనందున వాటి కన్నులు క్షీణిస్తూ ఉన్నాయి. 6 వచనాలు చదివాను. కరువు కాలమున ఇర్మియా ప్రవచనాలు చెబుతున్నాడు. దేవుని పిల్లలకు కరువు ఎందుకు వస్తుంది?
దేవుని పిల్లలకు అసలు కరువు ఎందుకు వస్తుంది? బైబిల్ గ్రంథంలో 13 ప్రధాన కరువులు ప్రస్తావించబడ్డాయి. అబ్రహాము కాలములో కరువు వచ్చింది, యాకోబు కాలములో కరువు వచ్చింది. కరువులు 13 కరువులు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఇశ్రాయేలు చరిత్రలో కరువులు వచ్చాయి. కారణం, ఆకాశం వర్షించలేదు, భూమి పంట ఇవ్వలేదు. భూమి పంట ఇవ్వకపోయేటప్పటికీ, నీరు దొరకకపోయేటప్పటికీ పరిస్థితులు మారాయి, క్షామం విస్తరించింది. క్షేమకరమైన పరిస్థితులు ఉండాల్సిన యూదాలో క్షామముతో కూడిన పరిస్థితులు వచ్చాయి. కరువు కాలమును బైబిల్ గ్రంథంలో మనకు చాలా తేటగా వివిధ భక్తుల జీవితాల మీద వాటి ప్రభావాలు కనిపించాయి. అబ్రహాము కరువు వచ్చినప్పుడు దక్షిణ దిక్కు వెళ్ళాడు. కరువు యొక్క పరిస్థితులను బట్టి అతడు తన యొక్క సొంత జ్ఞానాన్ని వినియోగించి దెబ్బతిన్నాడు. అబీమెలకు ఫరోల యొద్దకు వెళ్ళి భంగపడ్డాడు. అలాగే రూతు గ్రంథంలో మోయాబు దేశానికి నయోమి వెళ్ళటానికి కారణం బెత్లెహేములో కరువు. కరువు కాటకాలు ఎందుకు వస్తున్నాయి? మానవుని యొక్క అక్రమ జీవితం. దేవుడు మానవునికి నియమించినటువంటి మార్గాలను మానవులు చెరిపేసుకున్న కారణంగా దేవుడు ఈ ప్రకృతిని శాసిస్తున్నాడు. ప్రకృతి మానవునికి వ్యతిరేకం అవుతోంది. ఒక విషయం తెలుసునా మీకు? ఆదికాండములో మనకు సృష్టి క్రమం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. సృష్టి 6 దినాలు పునర్నిర్మాణం జరిగిన తరువాత 6వ దినాన చివరి వానిగా మానవుడు నిర్మించబడ్డాడు. 6 దినాల సృష్టి మానవుని కొరకే దేవుడు చేశాడు. మానవుణ్ణి ఆ సృష్టి మీద అధికారిని చేశాడు దేవుడు. డెలిగేటెడ్ అథారిటీ ఇచ్చాడు. కానీ మానవుడు పాపం చేసి ఆ సృష్టికి దాసుడైపోయాడు. మానవుడు పాపం చేశాడు. ఆది మానవుడైన ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు ఆదామును శపించాల్సింది, కానీ శపించలేదు. ఆయన గుణలక్షణాలను బట్టి, దైవ గుణలక్షణాలను బట్టి ఆదామునకు శాపం రాలేదు. అతని మీద పడవలసిన శాపం ప్రభువైన క్రీస్తుకు వచ్చింది. ఆ శాపాన్ని ఆదాముకి ఇవ్వవలసిన దేవుడు అతనిని శిక్షించుట నిమిత్తం భూమిని శపించాడు, నేలను శపించాడు. సోదరుడా, సోదరి, ప్రకృతి విలయ తాండవం చేస్తోంది కొన్ని సందర్భాల్లో. దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, దాన్ని ఎవరు స్వాధీనం చేయలేరు. చూడండి, వాటిలో భాగమే కరువులు, కాటకాలు, తెగుళ్ళు. ఇవన్నీ కూడాను మానవుల మీదకు రావటం కారణం దేవునికి దూరం అయిపోయిన మానవ జీవితాలే. కాబట్టి కరువు వచ్చినప్పుడు యూదా దుఃఖించుచున్నది, దేశము కన్నీరు గారుస్తోంది. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. విద్యుత్ లైన్లు బాగు చేస్తున్నారు ఏలూరు నగరంలో. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు పవర్ కట్ ఉంటుంది. ఈ దినం కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, పేపర్లో వేశారు. ఆ సమాచారం ఇవాళ పేపర్లోనే వస్తోంది. ఇవాళ ఉదయం 8 గంటలకు కరెంటు పోతుందని. ప్రిపేర్ కానటువంటి వాళ్ళు కుళాయిలలో వచ్చిన నీరు పట్టుకొని వారు, ఓవర్ హెడ్ ట్యాంక్స్లో ఎలర్ట్ గుండి నింపుకొని వారు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించండి.
జస్ట్ 10 అవర్స్, జస్ట్ 10 అవర్స్ పవర్ కట్ వల్ల మోటార్లు పనిచేయక కానీ నీరు రాకపోతే ప్రజలు ఎంత బాధపడిపోతున్నారు. హైదరాబాద్ పట్టణంలో డ్రింకింగ్ వాటర్ గతంలో కొన్ని ప్రాంతాల్లో 3 to 4 డేస్కి వచ్చాయట. ఇప్పుడు ఆల్టర్నేటివ్ డేస్కు వస్తున్నాయని వాళ్ళు అంటున్నారు. ఎంత సఫర్ అయిపోతుంది దేశం, పట్టణం. నీరు లేకపోతే గంటలు దినాలే మనం గడపలేము కదా. అట్లాంటిది కొన్ని సీజన్స్ వర్షం లేకపోయేటప్పటికి ఆ కాలంలో ఎటువంటి పరిస్థితి అంటే దుఃఖం. మీకు తెలిసే ఉండాలి, కొన్ని గ్రామాలు నీరు లేక ఇండ్లు వదిలిపెట్టి వలస వెళ్ళిపోతున్నటువంటి గ్రామాలు ఉన్నాయి. చరిత్ర ఉంది. దుఃఖం, ప్రజలకు దుఃఖం. యోధా దుఃఖించుచున్నది, యోధా దుఃఖిస్తోంది, దాని గుమ్మాలు అంగలారుస్తున్నాయి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగిపోయారు, వారు అంగలార్పు దినదినానికి పెరుగుతోంది అన్నాడు. పైకెక్కుచున్నది అంటే ఎదిగిపోతోంది, పెరిగిపోతోంది అన్నమాట. దుఃఖము, అంగలార్పు దేశమంతా వ్యాపించింది. సహోదరుడా, సహోదరి, మన కుటుంబాల్లో ఇట్లాంటి దుర్గతి రాకూడదు, ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఆ పరిస్థితికి కారణమైన అవిధేయత, అవిశ్వాసాలను మనం పారద్రాలాలి. వీరిలో ప్రధానులు పేదవారిని నీళ్లకు పంపిస్తే చెరువులు ఎండిపోయి ఉన్నాయని చెప్పి వారు ఉట్టి చేతులతో, ఉట్టి కుండలతో వెనకకు తిరిగి సిగ్గుతో తలలు కప్పుకొని వెనక్కి వెళ్ళిపోతున్నారట. ఒక కుండ నీళ్లు దొరకని పరిస్థితి వచ్చింది. ధనవంతులైన వారు పేదవారికి కూలికి కుదుర్చుకుని నీళ్లు దమ్మని పంపిస్తుంటే నీరు రావటం లేదు. సిగ్గు, అవమానం కారణం దేశములో వర్షము కురవకపోయింది. నేల బీటలు వారింది, నేల చీలిపోయింది, సేద్యము లేదు. రైతులు సిగ్గుతో తలగప్పుకుంటున్నారు. నెత్తిన చెంగు అనే పదం విన్నారా మీరు? తలగప్పుకోవటం అంటే దాన్నే మనం తెలుగు సామెతల్లో ఇక వాడు నెత్తిన చెంగే అంటారు. అంటే వాడు సిగ్గుతో, అవమానంతో తలంచుకోవటమే, అంటే ముఖం చూపించలేడని నెత్తిన చెంగు అన్నారు. అట్లా ఇక్కడ కూడా సిగ్గుతో తలల మీద వస్త్రం కప్పుకుంటున్నారట రైతులు. ఇక జంతువులు, లేళ్ళు ఈనిన వెంటనే పిల్లలను హత్తుకుంటాయి. అట్లాంటిది వాటిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయట. అడవిగాడిదలు గాలి పీల్చుకుంటున్నాయి తప్ప ఆహారం లేకుండా పోయి కన్నులు క్షీణించిపోయినాయట. ఇట్లాంటి దుస్థితి ఆ పట్టణాల మీదకు రాబోతున్నట్టుగా చూపిస్తున్నాడు దేవుడు. ఇలా జరుగుతుంది పరిస్థితి అన్నప్పుడు వాళ్ళు ఏమాత్రం కూడా పశ్చాత్తాపడలేదు. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపం చేశాం. మా దోషాలు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామాన్ని బట్టి నీవే కార్యం జరిగించు. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు. ఏల రాత్రి వేళ బస చేయుటకు గుడారము వేయు ప్రయాణికుల వలె ఉన్నావు. భ్రమసి ఉన్నవాని వలె రక్షింపలేని సూర్యుని వలె నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యనున్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారు, మమ్మను చేయి విడువకుము. ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. పరిస్థితులను చూచి ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మా దోషం, నీకు విరోధంగా మేము చేసిన పాపం ఈ పరిస్థితులకు కారణమైంది. కానీ ఒక్కటి జ్ఞాపకం చేసుకో, నువ్వు మా మధ్యన ఉన్నావు కదా. అట్లాంటి నువ్వు పరదేశిగా ఎందుకు అయిపోయావు? మాకు నీవు పరదేశం ఎందుకు అయ్యావు? మాకు నీవు ఆశ్రయమైన వాడవు. నీవు ప్రయాణికుని వలె ఎలా అయిపోయావు? యాత్రికుని వలె ఎలా అయిపోయావు? ఉండకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి మమ్మల్ని వదిలి?
కనికరించమని చెప్పి చేయి విడవద్దని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిస్తున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. దేవుడు ఇర్మియా పలికిన మాటలకు జవాబిస్తున్నాడు. సోదరుడా, సోదరి, జనులట తమకు ఒక కోరిక ఉందట. ఏమిటంటే తమ కాళ్లకు అడ్డు లేకుండా తిరగాలి, అంటే తమ ఇష్టం వచ్చినట్టు తిరగాలి. కాలు తిరుగుటను సూచిస్తుంది. ఆటంకం లేకుండా ఎక్కడికైనా వెళ్ళి ఇచ్చ కలిగి ఉన్నారట. అంటే తమ సొంత ఇష్టమే తప్ప దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవునికి విధేయత చూపే అంశాన్ని వారు పక్కన పెట్టేశారు. కాబట్టి యెహోవా వారిని అంగీకరింపడు. యెహోవా వారిని అంగీకరింపడు. ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకుంటాడు, వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తాడు. ఇది దేవుడే స్వయంగా చెబుతున్నాడు ఇర్మియాకి. మరియు యెహోవా నాతో ఇట్లనెను, మరియు అన్నప్పుడు సెకండ్ మెసేజ్, అనదర్ మెసేజ్. వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. నీవు వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను. వారు దహనబలైన నైవేద్యమును అర్పించినప్పుడు అంగీకరింపును. ఖడ్గము వలనను, క్షామము వలనను, తెగులు వలనను వారిని నాశనం చేస్తాను. విగ్రహారాధికులైపోయినటువంటి యూదులకు దేవుడు 3 రకాల శిక్షలు: ఖడ్గము, క్షామము, తెగులు. దహన బలులు ఇచ్చినా నేను అంగీకరించను, నైవేద్యం పెట్టినా నేను అంగీకరించను, ఉపవాసం ఉన్నా నేను వారి మొర వినను. దేవుడు ఉపవాసం ఉంటే మొర వింటాడనేది వాక్యం చెబుతుంది. మరి అట్లాంటిది దేవుడే చెబుతున్నాడు, వాడు ఉపవాసం ఉన్నా ఐ డోంట్ కేర్, ఐ డోంట్ యాక్సెప్ట్. నేను వారు లక్ష్య పెట్టను, వారి మాట వినను, వారిని అంగీకరించను. దేవుడు అంత కఠిన నిర్ణయానికి ఎందుకు వచ్చాడు? వారికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనకుండా పాపములో నివసించుటకు ఇష్టపడి దేవుని తృణీకరించినందున దేవుడు ఈ తీర్మానం చేసుకున్నాడు. వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయవద్దు అంటున్నాడు. అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రాఫెట్ జెరమియా యాక్సెప్ట్ చేయట్లేదు దేవుడు. అందుకే చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేసినా నేను వినను, కాబట్టి నువ్వు ప్రార్థన చేయద్దు అంటున్నాడు. జనుల నిమిత్తం ప్రార్థించేటువంటి వానిగా ఇర్మియా కనిపిస్తున్నాడు. ప్రజలు మారు మనసు పొందటానికి ఇష్టపడటం లేదు, పశ్చాత్తాపడటానికి ఇష్టపడటం లేదు. అబద్ధ బోధకులు చెబుతున్న మాటలు నమ్మి ముందుకెళ్ళిపోతున్నారు తప్ప పరిశీలించుకొని తమ జీవితాలు సరి చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎంత దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షేమము కలుగదు. ఈ చోట నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తల వారితో చెప్పుచున్నారని నేను అన్నాను. ప్రభువు యెహోవాతో మరొక మొర పెడుతున్నాడు. అయ్యో ప్రభువా యెహోవా, ప్రవక్తలు ఏమని చెబుతున్నారో తెలుసా? ఖడ్గం లేదు, క్షేమం రాదు, సమాధానం ఇస్తాను అని చెప్పి దేవుడు మాతో మాట్లాడుతుందని చెబుతున్నారు. అబద్ధ ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తల యొక్క నైజం ఏంటంటే అబద్ధములు దేవుని పేరిట చెప్పటం. ప్రజలు దురద చెవులు గలవారు వాటినే విన్నారు కూడా. ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధాలు ప్రకటిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రములను, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు. ఇదెంత ప్రమాదం! ప్రజల జీవితాలు పాడైపోవటానికి కారణం ఈ ప్రవక్తలే కదా, అబద్ధ ప్రవక్తలే కదా. అబద్ధ బోధకులను నమ్మరాదు. పశ్చాత్తాపపడాలని, పాపాన్ని విడిచిపెట్టాలని, శిక్ష తప్పదని ఇర్మియా పక్కన చెబుతుంటే అబద్ధ ప్రవక్తలు పశ్చాత్తాపం అవసరం లేదు, ఏం అవసరం లేదు, క్షేమం రాదు, ఏమీ రాదు. ప్రవక్తలు వాళ్ళు ప్రభునామాన ప్రకటన చేస్తున్నారు. ఎంత ప్రమాదకరం!
మిస్యూజింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పేరును అపార్థం చేస్తున్నారు, లోకంలో అక్రమంగా వినియోగించుకుని అబద్ధాలు స్ప్రెడ్ చేస్తున్నారు. దేవుడు చెప్పాడని చెప్తున్నారు. మోసపూరితమైన అబద్ధ ప్రవక్తలు, మోసపూరితమైన ప్రవక్తలు అన్నారు. సహోదరుడా, సహోదరి, ప్రతి ప్రవచనం, ప్రతి బోధ నమ్మాల్సిన పని లేదు. అది అలా ఉందో లేదో తెలుసుకోవాలి. అందుకని అపోస్తల కార్యం గ్రంథంలో 17వ అధ్యాయంలో బెరయా విశ్వాసులు అపోస్తలులు చెప్పినవి లేఖనములకు అనుగుణ్యముగా ఉన్నవో లేదో పరిశీలన చేసి తెలుసుకున్నారు బెరయా విశ్వాసులు. కానీ యూదులు అలా లేరు. యూదులు దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా వస్తున్నప్పుడు అవునా కాదనేది పరిశీలన చేసుకోలేకపోయారు. ఆనాటి ప్రవక్తలు ఏ విధంగా చేశారట? తమకు కలిగిన అసత్య దర్శనం, శకునం, తంత్రం, వంచన, వీటిని ప్రకటన చేస్తున్నారు. హృదయమున కలిగిన వంచనను ప్రకటన చేస్తున్నారు. హృదయం అన్నింటికంటే మోసకరమైంది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. దేవుని విడిచి లోకాన్ని వెంబడించమని చెప్పేటువంటి మోసపూరితమైంది. దానిని వెంబడించారు వాళ్ళు. కావున నేను వారిని పంపకపోయినప్పటికీ నా నామాన్ని బట్టి ఖడ్గమైన, క్షమమైన రాదని చెప్పుచు అబద్ధపు ప్రవచనాలు చెబుతూ ప్రకటిస్తూ ఉన్న ప్రవక్తల గురించి యెహోవా సెలవిచ్చున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గం వలన, క్షామం వలన లయమైపోతారు. ఏ ప్రవక్తలైతే ఖడ్గం రాదు, క్షామం రాదని చెప్పారో వాళ్ళు ఆ క్షామము చేతిలో, ఖడ్గం చేతిలో చనిపోతారు. అది అందరూ చూస్తారు. వారెవరు తట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకు, ఖడ్గమునకు పాలై యెరూషలేము వీధుల్లో పడవేయబడతారు. నేను వారి చెడుతనాన్ని వారి మీదకి రప్పిస్తాను. వారినైనా, వారి భార్యలనైనా, వారి కుమారులైనా, వారి కుమార్తెలనైనా పాతిపెట్టేవాడు ఎవడూ లేకపోతాడు. ఆహారం లేకపోయేటప్పటికీ శుష్కించుకుపోయి మరణాలు వచ్చేస్తున్నాయి. కుమారులు, కుమార్తెలు, భార్యాభర్తలు ఏజ్ డిఫరెన్స్ లేకుండా డెత్ వచ్చేస్తుంది వాళ్ళకి. కారణం కరువు, దానికి కారణం పాపం. కాబట్టి వీధుల్లో శవాలు పడేయబడుతున్నాయి అన్నాడు. వీధుల్లో శవాలు పడేస్తారు. నిన్నటి దినం నేను టీవీ చూస్తున్నాను, లేట్ నైట్ బయట నుంచి వచ్చి 11:30 ఆ టైంలో స్క్రోలింగ్ వెళుతున్నాయి. ఆ సందర్భంలో ద్రవ్యోల్బణం గూర్చినటువంటి హెచ్చరికలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నటువంటి సన్నివేశం నేను చదివాను. ఆర్థిక మాంద్యం వలన కలుగుతున్నటువంటి గ్రీసు దేశం ఏ విధంగా ఎదుర్కొంటుందో రాసుకొచ్చాడు. అది చదివినప్పుడు అనిపించింది నాకు, మనమంతా మామూలుగానే ఉన్నాయి పరిస్థితులు అనుకుంటున్నాం, కానీ అండర్ గ్రౌండ్లో ఆర్థిక విధానాలు ఎలా కూలిపోతాయో మనకు అర్థం కాదు. ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తారు. ఏ క్షణాన బ్లాక్ మార్కెట్స్ ఎంటర్ అవుతాయో, ఏ క్షణాన ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నాయో వాటిని దోపిడీదారులు కబ్జాలు చేసేస్తారు, ఎవరికి తెలియదు. జీతాలు ప్రభుత్వాలు ఎలా చెల్లించలేకపోతాయి, ఇవన్నీ ఆలోచించినప్పుడు గ్రేట్ కన్ఫ్యూజన్ లోకంలో ఒక ప్రక్కన జరుగుతూ వస్తుంది. కానీ ఈనాటి మానవులు ఎవరు దాన్ని ఆలోచించడం లేదు. బబులోను కూలిపోయాను, మహాబబులోను కూలిపోయాను అని ఆర్భాటంతో దేవదూత చెప్పటం ప్రకటన గ్రంథంలో చూస్తా. కనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూలిపోవటానికి కారణం సరైనటువంటి వనరులను ప్రకృతి నుండి పొందలేకపోవడం. కానీ సహోదరుడు, సహోదరి, దీన్ని ఈనాడు ప్రజలు గుర్తించలేదు, ఆనాడు ప్రజలు కూడా గుర్తించడం లేదు. అందుకని అన్నాడు, ఈ అబద్ధ ప్రవచనాలు ఎవరి మధ్య చెప్పబడుతున్నాయో ఆ ప్రజలు క్షామమునకు, ఖడ్గమునకు పాలై యెరూషలేము వీధుల్లో శవాలు పడి ఉంటాయి అన్నాడు. నేను వారి చెడుతనాన్ని వారి మీదకి రప్పిస్తాను. వారి కుమారులు, భార్యలు, భర్తలు అందరూ చచ్చిపోయినప్పుడు పాతి పెట్టేవాడు లేకుండా ఉన్నాడు. శవం పాతి పెట్టబడకపోతే జరిగేదేమిటి? బాడీ డీకంపోజ్ అయిపోతుంది, దుర్గంధంతో నిండిపోతుంది. ఆ ప్రాంతాలకు నరులు సంచారం చేయడానికి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, ఉండలేరు.
అంటే దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ప్రజలు దుఃఖాక్రాంతులు అయిపోతారు. అందుకే మొదటి వచ్చిన యోధా దుఃఖిస్తోంది అన్నాడు. కారణం ఏమిటి? సమంగా పాతి పెట్టేటువంటి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితులు వారి మీదకి రాబోతున్నాయి. నీవు వారితో చెప్పవలసిన మాట ఏమిటంటే, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడించబడుతోంది, ఘోరమైన గాయం పొందింది, దివారాత్రం మానక నా కనుల నుండి కన్నీరు గారుతోంది. ఇవాళ దైవ సేవకులు ఇలా ఉన్నారా? పాస్టర్ గారులు ఇలా ఉన్నారా? మనల్నే పరిశీలించుకోవాలి. అయ్యో, లోకములో పరిస్థితులు దిగజారిపోతున్నాయని కన్నీరు కారుస్తున్నాడు ఆనాడు ఇర్మియా. ఇవాళ మనం కన్నీరు కారుస్తున్నామా? మందిరాలు నిర్మాణం చేసుకుంటూ, సంస్థలు నిర్మాణం చేసుకుంటూ, ప్రోగ్రాం మీద ప్రోగ్రాం బిల్డ్ చేసుకుంటూ నిక్షేపంగా ఉన్నట్టుగా ప్రదర్శిస్తున్నాము. కానీ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఉన్నాయో పరిశీలించి, దేవా నీవు తప్ప మాకు దిక్కు లేదని కరుణించమని ప్రార్థించేటువంటి దైవ సేవకులు ఎంతమంది ఉన్నారు? ఆనాటి ఇర్మియా తన తలను ఓటగా చేసుకున్నాడు, జలమయంగా చేసుకున్నాడు. కనుక కన్నీరు చేత అతడు నిండిపోయాడు, ప్రజల కొరకు ఏడ్చాడు. పొలంలోనికి నేను పోగా ఖడ్గము చేత హతులైన వారు కనబడుతున్నారు. పట్టణంలో ప్రవేశింపగా క్షామపీడితులు ఉందరు. ప్రవక్తలు యాజకులు తాము అరిగిన దేశాన్ని పోవాలని ప్రయాణమై ఉన్నారు. ప్రవక్తలు యాజకులు ప్రయాణమయ్యారట తాము ఎరిగిన దేశానికి. ప్రవక్తలు యాజకులను పర్టికులర్గా ఎందుకు రాశాడంటే, ప్రవక్తలు యాజకులే మొట్టమొదటి తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గరే దేవుని వాక్యం ఉండేది, వారే దేవుని యొక్క మందిరంలో ఉండేవారు. యాజకులే ఉండేది దేవుని మందిరంలో, వాళ్ళే తెలుసుకోవాలి మొదట. కనుక తమ మీదకి వస్తున్న పరిస్థితులకు కారణం ఏమిటనేది తాము గుర్తెరిగితే ఎంత బాగుండేది. కానీ వాళ్ళు అదేం పట్టించుకోకుండా వేరే ప్రాంతానికి చెరకెళ్ళిపోవటానికి సిద్ధమైపోతున్నారట వాళ్ళు. ఈ సమయంలో వాక్యానికి నిలుపుదల చేస్తున్నాను. సహోదరుడా, సహోదరి, మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? పాపములు ఇంకా జీవిస్తున్నారా? భౌతిక పరిస్థితులు పాడైపోతాయి. హెచ్చరిక నందుదాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రభువు ఈ మాసం అంతా కాపాడినందుకు కృతజ్ఞతలు చెబుదాం. నూతన మాసంలో సహాయం కొరకు ప్రభువుని అర్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. అర్ధ సంవత్సరం పూర్తయింది. మీ కృప, మేము సజీవులుగా ఉన్నామంటే మీ కృప, మీకు స్తోత్రాలు. ప్రోగ్రాం కంటిన్యూ కావటానికి సహాయం చేయండి. మీరు చేసిన మేలులకై కృతజ్ఞతలు. సహకరించిన నీ ప్రియబిడ్డలందరినీ దీవించండి. వాక్యం విన్నవారు రక్షించబడ్డ కృపనివ్వండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును.